సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి కేంద్రంలోని తపాలా కార్యాలయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. కొండాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ద్విచక్ర వాహనం ఉన్నవారు పోస్టాఫీసులో ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగాల్లో పోస్టాఫీస్ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. పుట్టినప్పటి నుండి ఆడపిల్లల పేరు మీద పోస్టాఫీసులో సేవింగ్ చేసేవారు పెద్దయ్యాక ఆడపిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. అంత్యోదయ సిద్ధాంతం కోసమే పనిచేస్తుంది. ఆడపిల్లలు పుడితే ఇంతకుముందు బరువు అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి నుంచి పుట్టినప్పటి నుంచి ఆడపిల్లల పేరు మీద కొంత పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ చేస్తే రేపు ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం కాకుండా ఉండాలని సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రారంభిస్తే ఈ రోజు మా మిరుదొడ్డిలో ఉన్న ఇంతమంది అక్కాచెల్లెళ్ళు వారి చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగస్వాములు అయినందుకు మా చెల్లెలందరినీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకులు కూడా ఈ పథకాలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సవినయంగా పేర్కొంటూ సెలవు తీసుకుంటాం. మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అందరికీ పోస్ట్ ఆఫీస్ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరి చేతులు చూసినా సెల్ ఫోన్లు, ఈమెయిల్, వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్ని మన చేతుల్లో ఉన్నాయి. ఇంకా పోస్ట్ ఆఫీస్ అవసరం ఉందా అని నాకు డౌట్ ఉంది. కానీ నేను ఎంపీ గెలిచినప్పుడు మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ అనే ఒక మున్సిపాలిటీకి పోతే హైటెక్ సిటీ అనుకుని ఉంటుంది. తెల్లాపూర్ హైటెక్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తెల్లాపూర్ మున్సిపాలిటీకి పోతే అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు అడిగారు, సార్ మాకు ఒక పోస్ట్ ఆఫీస్ కావాలని అడిగారు. నేనన్నా మీరు అంత సాఫ్ట్వేర్ కదా, అంత ల్యాప్టాప్లు, మెయిల్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లో ఉంటాయి కదా, మీకెందుకు పోస్ట్ ఆఫీస్ అంటే వాళ్ళు చెప్పారు. ఓ ఆధార్ కార్డు కావాలన్నా, ఓ పాస్పోర్ట్ కావాలన్నా, ఓ జనన మరణ ధృవాలకు సంబంధించి ఏమైనా ఆల్టరేషన్స్ కావాలన్నా, దేనికి సంబంధించినటువంటి పని కావాలన్నా, సార్ మేము తెల్లాపూర్ నుంచి చందానగర్ దాకా పోతున్నాం 15 కిలోమీటర్లు, మాకు ఒక పోస్ట్ ఆఫీస్ కావాలని అడిగారు. అప్పుడు నాకు పోస్ట్ ఆఫీస్ బిల్లు అర్థం చేసుకొని తెల్లాపూర్ లో మున్సిపాలిటీలో ఒక పోస్ట్ ఆఫీస్ ని, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ని, అట్లా ఇక్కడ ఈ మధ్య కాలంలో తూప్రాన్ దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ని, త్వరలోనే గజ్వేల్లో సొంత భవనం, తూప్రాన్లో సొంత భవనంతో